దీంతో ఇప్పుడే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మిల్లుకి పవర్ రప్పిస్తాను. ఆ పవర్ని వాడుకుని రాత్రి పగలు మనం ఇలాగే కష్టపడ్డామంటే గోడౌన్లోని ధాన్యం మొత్తం బియ్యం అయిపోతుంది. నష్టాల్లో ఉన్న మిల్లు లాభాల్లోకి వస్తుంది. కష్టాల్లో ఉన్న మీ జాబులు పర్మనెంట్ అయిపోతాయి. ఏమంటారు? అలాగే వెంకీ బాబు. మీరు ఎలా చెప్తే అలా చేసేందుకు మేము సిద్ధం. హలో లక్కీ హ్యాండ్, ఈ కేకలన్నీ నువ్వు రోకలి పట్టినందుకే. ఇదే రైజింగ్ హ్యాండ్తో నా బండికి కరెంట్ ఆఫీస్కి వచ్చేరాదు? బిల్లు కట్టేసి మిల్లుకి వెలుగు తీసుకొచ్చేద్దాం. ఓకే పద. అమ్మీ అమ్మయ్య పద. కరెంట్ వచ్చేస్తా. ఇక మన పని మనం చేసుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బా, ఈ వెంకీగాడు మామూలుడు కాదఖిలమ్మా. ఇంకా వాడి పని అయిపోయిందనుకున్నప్పుడల్లా మన ఊహకందని పనిచేసి అరే గండం దాటేస్తున్నాడు. ఆ ఆడవాళ్ళని వెనకేసుకొచ్చి రోళ్ళు రోకళ్లతోటి మనకు పెద్ద రోకల పోటే వేసేశాడమ్మా. అవునత్తయ్యా, ఈ లెక్కను చూసుకుంటే ఆ వెంకీగాడు ఇప్పటికీ 40% గెలిచేశాడత్తయ్యా. ఇప్పుడు గాని మనం వాడి మీద 100% ఫోకస్ గాని చేయకపోతే తర్వాత వాడు మనతోటి సర్కస్ ఆడించేస్తాడత్తయ్యా. అమ్మా, ఆల్రెడీ ఆ వెంకీగాడు కరెంట్ ఆఫీస్కి బయలుదేరిపాడమ్మా. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి బిల్లు కట్టేస్తే ఇంకేముంది? అరే ఫ్యాక్టరీకి పవర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ వెంకీగాడికి పవర్ పెరిగిపోతుంది. అమ్మా, ఆ వెంకీగాడికి పవర్ పెరిగిపోతుందంటే మాట్లాడవేంటమ్మా? బావగారు, చేతికి వాచి ఉందనుకోండి, టైం మాత్రమే తెలుస్తుంది అంతే. ఆడికి టైం వచ్చినట్టు కాదు. అట్టాగే ఫ్యాక్టరీకి పవర్ వస్తే మిషన్లు నడుస్తాయి అంతే. అంత మాత్రానికే ఆ వెంకిగాడికి పవరు రాదు, పాడు రాదు. అంటే అమ్మా, మిషన్లు నడిస్తే ఒడ్లు బియ్యం అవుతాయి, ఆ బియ్యం దుడ్లు అవుతాయి కదమ్మా. బావగారు బావగారు, ఒడ్లు దుడ్లుగా మారేదానికి మధ్యలో పెద్ద కథే నడవాలి బావగారు. ఆ కథని ఎట్టా మార్చాలనో నాకు బాగా తెలుసు. మీరేం కంగారు పడకండి. ముందు వాణ్ణి పవర్ తెచ్చుకొనివ్వండి, తర్వాత వాడికే తెలిసొచ్చేలా చేద్దాం పవర్ తెచ్చుకొని ఎటువంటి ఉపయోగం లేదు అని. మయ్యా, అత్తేంటి మయ్యా అలా మాట్లాడుతుంది? ఆ వెంకీగాడి గురించి తెలిసా కూడా అఖిలమ్మ జాగ్రత్త పడకుండా ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతుందిరా. ఈ విషయంలో నేనే స్టెప్ తీసుకోవాలి. ఆ వెంకీగాడిని కరెంట్ ఆఫీస్కి వెళ్ళనీయకుండా ఎలాగైనా ఆపాలి. మిల్లుకి కరెంట్ వస్తే మన బతుకుల్లో కరెంటు పోయినట్టేరా. ఒరే, వాడు గెలిచాడంటే మిల్లుతో పాటు ఈ ఇల్లు కూడా వాడికే పోతుంది. ఆ తర్వాత ఆస్తి వాడికి, పస్తులు మనకి. అప్పుడు మనిద్దరం ఇదే వీధిలో ఇంత కూరుంటేయమ్మో, ఇంత పప్పు ఉంటేయమ్మో అని అడుక్కు తినాల్సి వస్తుంది. కాబట్టి వాడిని ఎలాగైనా ఆపాలరా. ఆపుతాను.
మ్యాగీ దిగు ఏయ్, అన్నా అన్నా ఏమైందన్నా అన్నా అయ్యో అన్నా అన్నా ఏమైందన్నా అన్నా అయ్యో ఏమైంది బాబు ఇలా పడిపోయాడు. బాబు ఏమైంది బాబు ఏం జరిగింది? ఎవరైనా రండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే బాబు ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నట్టున్నాడు. ఎవరి దగ్గర తాళాలు ఉంటాయి, ఇవ్వండి ఇవ్వండి. అన్నా అన్నా ఏం కాదు, మ్యాగీ బైక్ కీస్ తీసుకురా. అన్నా 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 ఏం కాదు ఏం కాదు అన్నా. బావా ఇదిగో. అన్నా ఇది పట్టుకో. అన్నా అన్నా లేదు జాగ్రత్త అన్నా. ఇప్పుడు ఓకేనా? చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగోండి. జాగ్రత్త అన్న జాగ్రత్త. అన్నా ఓకేనా? పర్లేదు జాగ్రత్త అన్న. పర్లేదు. చాలా థ్యాంక్స్ బాబు. జాగ్రత్త అన్న. పద. అబ్బా.